హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బీచ్కి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే ఆటోలో ఉన్నాము. ఆటోలో ఉండగానే నేను వీడియో తీసేస్తున్నాను ఆగలేక. చింటిగాడు అభిగాడు అల్లరి ఎలా అయినా షూట్ చేసేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. చింటిగాడు చూడు ఎంత అల్లరి అంటే కొంచెం వీడియో కుదిరిగా ఉండరా అంటే ఉంటున్నాడు. అయితే నేనే వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ కూడా నేనే. వీడియో తీయాలన్నా ఫోటో తీయాలన్నా అదేం చేయాలన్నా సరే నేనే మెయిన్ హెడ్ అనమాట. సో కెమెరామెన్ నేను కాబట్టే నన్ను ఎవరు ఆపలేరు అనమాట వీడియో తీయకుండా ఫోటో తీయకుండా. అందుకని ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ముఖ్యంగా పిల్లలైతే నో అనమాట. వాళ్ళు నో చెప్పినా సరే నేను తీయాల్సిందే వీడియో. ఎంతమందికి ఇష్టం లేకపోయినా వీడియో తీయాల్సిందే, ఫోన్లో దాచేయాల్సిందే. అది నా ఫిలాసఫీ అనమాట. సో మొత్తానికి అయితే వీళ్ళు కుదురుగా ఉన్నారు. అల్లరి చేసిన వాళ్ళు కాస్త అలాగా ముందుకు ఆటో సాగే కొలిది కొంచెం కుదురుగా లైన్లోకి వచ్చారు. కుదురుగా ఉండడం నేర్చుకున్నారనమాట. సైలెన్స్ అలానే ఆటో కదులుతుంది కదా, కుదుపులకి కొంచెం వీడియో సరిగా రాదు, నేను వీడియో ఆఫ్ చేసేయాలి అని టాత్ అయితే నాకు రాలేదు. వీడియో కంటిన్యూ చేస్తున్నాను. మొత్తానికి అయితే చింటిగాడు నాకు ఫస్ట్ టైం ముద్దు పెట్టాడు అనమాట. ఈ సీన్ మీరు కూడా చూసండి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇక్కడ ముద్దు పెట్టి ఇక్కడ మళ్ళీ ముద్దు పెడతాడు కదా అని ఎంత ట్రై చేసినా సరే, ఎన్నిసార్లు ట్రై చేసినా ఎన్నిసార్లు పిలిచినా అసలు పలకట్లేదు. అలానే పలికిన ముద్దు అయితే పెట్టట్లేదు. అనుకోకుండా ఏదో ఫస్ట్ టైం అలా పెట్టాడు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అని పిలుస్తాను అనమాట. ఓయన్న లేదు, గియ్యన్న లేదు, ఏమన్నా లేదు. ముఖ్యంగా అసలు అభిగాడు అంటే అసలు ఉడుకు ఉండదు, పలుకు ఉండదు, నాదో ప్రపంచం అన్నట్లు ఉంటాడు అనమాట. అంటే వాడికి ఎక్కడికైనా అనుకున్నామంటే మమ్మీ లాగే తీసుకెళ్ళిపోయి అక్కడ దించేయాలన్నమాట ఫస్ట్. అప్పుడే వాడికి నచ్చుతుంది. అప్పుడు అలా అయితేనే ఇష్టం అనమాట. కొంచెం లేట్ చేస్తే చిరాకు వాడికి. ఇంకైతే మేము బీచ్కి వచ్చేసాం. చాక్లెట్ వినాయకుడి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే దగ్గరికి వెళ్ళడానికి అడుగేస్తే అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత జనాభా ఉన్నారు. అది కూడా సండే కావడం వల్ల చాలా రద్దీగా ఉంది. మేమైతే చిన్నపిల్లలు పట్టుకొని లోపలికి వెళ్ళడానికి అస్సలు వీలు అవ్వలేదు. బయట నుంచే చూస్తూ ఉండిపోయాం అనమాట. చాక్లెట్ వినాయకుడి లాస్ట్ డే ఇవాళ లాస్ట్ డే కరిగించటమేనా? ఓకే ఓకే, అదే వాళ్ళ నిమజ్జనం అంట. చూడటానికి వచ్చాము. పిల్లలతో మాకు కావాలేదు, ఇన్ని రోజులు పక్కనే ఉన్నారా. ఇక రైల్వే దగ్గరే అంటే నిమజ్జనం లైవ్ చూడొచ్చు అనమాట. పాలతోని కరిగిస్తారు. వినాయకుడు కనిపించట్లేదు. దగ్గరికి వెళ్ళాలంటే ఇది మొక్కడానికి అయితే అసలు వైజాగ్లో ఆర్కే బీచ్లో ఉన్న చాక్లెట్ వినాయకుడిని చూడటానికి వచ్చామండి. ఈరోజే లాస్ట్. ఈరోజు పాలతో నిమజ్జనం చేసేస్తారు. సో డెకరేషన్ అంతా పీకేశారు. లైవ్ పెట్టారు అందరికీ కనబడాలని. అందరూ వీక్షించవచ్చు. ఏయ్ ఓయ్, నా వాయిస్ విని వెతికాడు. ఏంటి ఇటు చూడు. అమ్మ నా దగ్గరికి వచ్చేస్తా. ఓయ్ బుజ్జులు, ఏంటమ్మా ఎవరు నువ్వు? ఓయ్ ఓయ్ అమ్మ వచ్చి సరిగ్గా బాబు మీరు అనుకోవచ్చు, బాబుని మా హస్బెండ్కి ఇచ్చేసాను అని. నేను కాసేపు ఎత్తుకుంటాను, తను కాసేపు ఎత్తుకుంటాను. బయటకు వెళ్తే మాత్రం ఎక్కువగా నేనే ఎత్తుకుంటాను. నేనైతే పొట్టిగా ఉండడం వల్ల ఏం కనిపించదు. అందుకని అక్కడ ఏవో రాడ్లు అవన్నీ వేస్తే దాని మీదకి ఎక్కిపోయాను అనమాట. అక్కడ కనిపించట్లేదని. అందుకని ఆ టైంలో హస్బెండ్కి ఇచ్చాను బాబుని. అందుకని బాబు నన్ను చూసి ఫస్ట్లో చూడలేదు, కానీ తర్వాత నన్ను చూసి వచ్చేస్తాను అని ఇంతగా అల్లరి చేస్తాడు కదా. ఏం కావాలి? ఏంటి ఏం కావాలి? ఏం కావాలి? అది వినాయకుని చూడాలనుకుంటే వాడు ఏం బొమ్మలు కొనమంటున్నాడు. అది అక్కడ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళిపోయాను రా. మంచిది, నేనైతే కొనండి. లాస్ట్లో కొందామని అనుకుంటే కనిపించారనమాట. భలే ఉన్నారు చూడటానికి. నేనైతే చాలా షాక్ అయ్యాను వాళ్ళని ఇద్దరిని ఒకేసారి చూసేసరికి. ఎందుకంటే నేను ఎంతవరకు పెద్దవాళ్ళు ట్విన్స్లో చూడలేదు. చిన్నపిల్లలు చూసాను, ఇద్దరు అబ్బాయిలైనా ఇద్దరు అమ్మాయిలైనా చిన్నపిల్లలు చూసాను. అలాగే మా ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఒక ఇద్దరు అబ్బాయిలు. అయితే అమ్మాయిలు చూడలేదు. సడన్గా అమ్మాయిలు చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళతో వీడియో తీసుకోవాలి అని అనిపించింది. అందుకే వాళ్ళని వీడియో తీసుకుంటానంటే ఓకే అక్క అని అన్నారు.
సో వాళ్ళు ఎంతగా మంచిగా నాతో మాట్లాడారు. భలే ఉన్నారు అసలు చూడడానికి, ఎంత అందంగా ఒకేలా. నా ట్విన్స్ పుడితే భలే ఉంటుంది కదా, ఆ ఫీలింగే అసలు తలుచుకుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరు చిన్నపిల్లలు ఎవరు బయట దయచేసి గట్ల మీద ఉండదు. తర్వాత తోపిసినాడు ఏంటంటే అందరికి ఇబ్బందులు పడతారు. అమ్మా చివరి అందరికి మీరు ఎందుకని చెప్పా మీకు వినట్లేదు. బొమ్మ అక్షరం కనబడి ఇదే ఓపెన్ చేస్తా, ఇటు కనబడి రండి. రైసర్లో అడిగాడు బొమ్మలు కొనమని అడిగాడు కదా, నేనైతే కొనలేదు. ఇంటి దగ్గర గోల్డ్ ఉంటాయి కానీ బయట వేయని వచ్చింది అనమాట. అలాగే వెళ్ళిన ప్రతిసారి కొనేసుకోలేము కదా, సో నేనైతే కావాలని కొనలేదు. కానీ వాడు మాత్రం ఏం కాపట్లేదు. మొత్తానికైతే వాడు ఊదుకునే చిన్న చిన్న బుడగలు వస్తాయి, అలాంటిది కూడా కొన్నాను. కానీ మరి వాడైతే సాటిస్ఫై అవ్వలేదు, అలా ఏడుస్తూనే ఉన్నాడు. వాడి వాయిస్ వీడియోలో పడుతుంది కానీ నేను మాత్రం వాడిని పట్టించుకోకుండా హస్బెండ్ నేను చింటిగాని ముద్దులు పెట్టడం స్టార్ట్ చేసాము. వాడైతే పక్కన వినాయకుడి దగ్గర నుంచి దూరంగా వచ్చేసామండి, ఎందుకంటే అది చాలా నైట్ అయిపోద్ది. మాకు అర్థమవుతుంది, కరిగించేసరికి ఇంకా అప్పుడే స్టార్ట్ చేశారు కానీ కరిగించేసరికి చాలా నైట్ అయిపోద్ది. వినాయకుడిని పాలతో కరిగించేసి ఆ వంట ఇస్తారంట ప్రసాదంగా, మాకు చెప్పారు. కానీ మేమైతే ఉండలేదు. మైక్లో చెప్తున్నారు అందరూ ఉండండి ప్రసాదం పుచ్చుకొని వెళ్ళండి అని. మేమైతే ఉండలేదు, చిన్నపిల్లడు ఉన్నాడు కదా అని చెప్పేసి కొంచెం సైడ్కి వచ్చేసి మేము ఇలాగ పిల్లలు ఆడుకుంటారని అలాగ వీడియోస్ తీసుకొని అలా ఉన్నాము. కానీ అక్కడైతే చాలా జనాలు ఇసుకేస్తే రాలరన్నంత జనాలు కూడిపోయారు. ఎందుకంటే లాస్ట్ డే, ఈరోజు లాస్ట్ డే కాబట్టి అస్సలు అల్లరి, చాలా అల్లరండి, చాలా అల్లరి అనమాట. కుదిరి ఉండాలి కదా, కనీసం చెప్పినా సరే వినాలి కదండి. వినకుండా అలా చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఎవరికి నష్టం? వాడికి నష్టం. అందుకే మేము సైలెంట్గా ఉండిపోయామన్నమాట. ఒకసారి కొనకుండా ఉంటే రెండోసారి ఇంకా ఏడవకూడదు, ఏడిసినా వేస్ట్ అని తెలుసుకుంటారు. అందుకే నేనైతే కొనలేదు. ఇంకా రెండో వాడు ఎలా తయారవుతాడో వీడేది కాక ఇంకా చూడాలి. ప్రజెంట్ అయితే అభిగాడు కొంచెం చేంజ్ అయ్యాడు లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు. ఇంకేం చెప్తామండి, చింటూ విషయానికి వస్తే కుదురుగా కూర్చొనివ్వట్లేదు, నిలకడగా నుంచొనివ్వట్లేదు. ఎవరిని? నన్ను. ఓ వీడియో తీసుకుందామన్నా, ఫొటోస్ తీసుకుందామన్నా, ఎప్పుని ఉంటున్నాడా, ఒళ్ళో పెట్టుకుంటా ఉండట్లేదు, ఒక నుంచోబెడితే ఉండట్లేదు. అందరినీ అక్కడ జనాలు చూసేసరికి వాడిని ఆపుకోలేకపోతున్నారా బాబు. వాడు అల్లరి అంత ఇంత కాదు, ఎంత చిన్నోడైనా సరే పెద్ద అల్లరి చేస్తున్నాడు. మానసను తమ్ముడు ఎక్కువ అల్లరి చేస్తున్నారు. వారు మమ్మీ డాడీతో తమ్ముడు కూడా తింటున్నారు. తమ్ముడు మిస్టర్ కొంచెం ఏంటి అమ్మ నడిచేస్తున్నాడు. ఏంటి నుంచో ఎవర్రా పిలుస్తున్నారు? డాడీ నేను ఇక్కడ వీడియో తీసుకుందాము, ఏదైనా సాంగ్ పెడదాము అని రాజుకి ఫోన్ ఇచ్చేసి నేను నుంచుంటే ఇప్పుడు నేను కుదురుకుంటున్నాడా, అటు తిరుగుతున్నాడు కాసేపు, ఇటు తిరుగుతున్నాడు కాసేపు. రాజు అంచి డాడీ 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 అని పిలవలేక అలిసిపోతున్నాడు అనమాట. ఎందుకంటే తనకు వీడియో తీయడం అంటే చిరాకు, ముఖ్యంగా నాకు తీయడం అంటే చిరాకు అనమాట. వీడియో ఫోన్ పట్టుకుని ఎవరెవరికో ఎక్కడెక్కడో వీడియోలు తీస్తాడు, ఏదో న్యూస్ రీడర్గా న్యూస్ ప్రెస్ మీట్లోనే వర్క్ చేసినట్లు.
ఇటు చూడాలి. అయిపోయింది ఆ పాప ఫుల్ అయిపోయింది ఇంకా. ఆపిలా వీడియో డాడీ అటే వెళ్ళాలి. ఏ మింటూ ఇటు చూడు, కింద దీప దీప. ఓయ్ మరి దిగు అయితే ల్యాండ్ నించోరా ఫస్ట్ నించో. వచ్చే ఇటు వచ్చి ఇటు వచ్చి అంత డ్రామాలు. నుంచో నుంచో దింపుతాడు నుంచో. ఇది పట్టుకో పట్టుకో. గైస్ ఇది సంగతి. వీడియో ఎంతవరకు చూసారు కాబట్టి నచ్చినా నచ్చపోను ఒక లైక్ చేసి అలాగే ఇంకా ఒప్పుకుంటే ఒక కామెంట్ చేసి వెళ్ళండి గైస్ ప్లీజ్ గైస్. నేనైతే లైక్ల కోసమే పెట్టాను గైస్, ఓకేనా? అర్థం చేసుకుంటారని, ఒక లైక్ చేస్తారని, ఒక కామెంట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి మీరు వీడియో ఎంతవరకు చూస్తూ వచ్చారు కాబట్టి స్కిప్ చేసో చేయకుండా డబుల్ ఇంటిలోనో 2 ఇంటిలోనో అందులోనూ పెట్టారు చూసారు కాబట్టి చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఎంతవరకు చూసినందుకు. ఓకే గైస్, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.